రెవెన్యూ డిపార్ట్మెంట్ మండలంలోని రైతులకు, విద్యార్థులకు, ప్రజలకు సేవలు అందించే విషయంలో కీలక పాత్ర పోషిస్తుందని అమృతలూరు మండల తహసీల్దార్ డి కవిత పేర్కొన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం రెవెన్యూ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తహసీల్దార్ కవిత మాట్లాడుతూ బోర్డ్ ఆఫ్ రెవెన్యూగా ఆవిర్భవించిందని, అప్పటి నుంచి ల్యాండ్ కి సంబంధించిన అడంగల్ 1B వాటర్ ట్యాక్స్ వసూళ్లు, భూ సమస్యల పరిష్కార తదితర సేవల గురించి వివరించారని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ఎం శివయ్య, ఎంఆర్ఐ ఫణికుమార్, సీనియర్ జూనియర్ అసిస్టెంట్లు వెంకటేశ్వర్లు, నవీన్, మండల గ్రామాల్లోని రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. అంటే మనకి బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అని జూన్ 20, 1786లో ఎస్టాబ్లిష్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూగా. అప్పటి నుంచి మనకి రెవెన్యూ అన్ని ల్యాండ్ మ్యాటర్స్ అయితేనేమి, వాటర్ ట్యాక్స్ విషయంలో అయితేనేమి, అప్పుడంతా వీఆర్ఓ మాన్యువల్గా వచ్చి కట్టించుకోవడం కానీ అంతా సర్వీసెస్ మొదట్లో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ ప్రతిదీ కూడా ఆన్లైన్ అయిపోయింది. ఒక వాటర్ ట్యాక్స్ ఆన్లైనే అయిపోయింది. ఒక ల్యాండ్ ఇష్యూస్ కానీ, ల్యాండ్కి సంబంధించి మీకు ఒక అడంగలు 1B లేకపోతే మీ పాస్బుక్ ఇష్యూ చేయడం, ఒకప్పుడు మాన్యువల్గా ఇచ్చేవాళ్ళు. తహసీల్దారు, ఆర్డీఓ గారు సంతకాలు పెట్టి తర్వాత రెండు పుస్తకాలు ఇచ్చేవాళ్ళు. అలా చిన్నగా టెక్నాలజీ డెవలప్ అవుతుంది. చిన్నగా సర్వీసెస్ కూడా ఆన్లైన్ అయిపోతుంది. ఇంకా సింప్లిఫై చేయడానికి సర్వీసెస్ మొత్తము కూడా రెండుగా ఇచ్చే పాస్బుక్లు కూడా ఇప్పుడు ఒకటే పాస్బుక్ అయిపోయింది. అది కూడా ఆన్లైన్ అయిపోయింది. తర్వాత ఒకటే పాస్బుక్ మీద ఒకళ్ళ సంతకం పెడితే సరిపోతుంది అన్నారు. తర్వాత ఆన్లైన్ అయిపోయింది. అసలు డిజిటల్ అయిపోయి మొత్తం ఇంటి వరకు ఒకప్పుడు ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు మీకే ఇంకా అన్ని ప్రతిదీ కూడా టెక్నాలజీ డెవలప్ అవడంతో పాటు అన్ని సింప్లిఫై అయిపోతున్నాయి ఈజీగా. అంటే రైతులు ఇళ్ళకే వచ్చేస్తున్నాయి పాస్బుక్ కూడా, సర్వీసెస్ అన్నీ కూడా. అండ్ ఈరోజు అంటే ఆ విధంగా సర్వీసెస్ అన్నీ కూడా ఇంకా మోర్ దెన్ ఎన్నో సర్వీసెస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతిదీ కూడా ఒక మండలంలో ఏ సర్వీసెస్, మెజారిటీ సర్వీసెస్ అన్నీ కూడా ఒక భూ సమస్యలు అయితేనేమి, అట్లానే ఒక క్యాస్ట్ సర్టిఫికేట్లు అయితేనేమి, పిల్లలకి సంబంధించి ఇన్కమ్ అయితేనేమి, అట్లా రకరకాలుగా ఎన్నో రకరకాల సర్టిఫికేట్స్, భూ సమస్యలు అయితేనేమి, ఏవైనా కూడా ఒక మెజిస్ట్రీరియల్ సెక్షన్స్ కానీ దానికి సంబంధించి కీలక పాత్ర ఒక మండల రెవెన్యూ ఆఫీస్ నుంచి అందుతున్నాయి ప్రజలకి అందరికీ కూడా. ఈ గవర్నమెంట్ ఏంటంటే ఈ ఫస్ట్ టైం నేను కూడా యాక్చువల్గా ఇప్పటివరకు జరుగుతుందని అనుకున్నాను. మా డీటీ గారు చెప్పారు, లేదు ఫస్ట్ టైం ఇప్పుడు రెవెన్యూ డేగా సెలబ్రేషన్స్ చేయడము అనేది. 26/1786 బోర్డ్ ఆఫ్ రెవెన్యూగా ఎస్టాబ్లిష్ అయింది మనకి. అప్పటి నుంచి ఎన్నో సర్వీసులు జరుగుతున్నాయి, అందజేస్తున్నాం ప్రజలందరికీ కూడా. ఒక ఈ 26/2024 నుంచి రెవెన్యూ డేగా సెలబ్రేషన్స్ చేసుకోండి, రెవెన్యూ డేగా చేసుకుందాం ప్రతి సంవత్సరము కూడా ఇంత నుండి అని చెప్పి గవర్నమెంట్ నిర్ణయించి కలెక్టర్లకి, తహసీల్దార్కి, అంటే దీన్ని ఏంటంటే రెవెన్యూ డే ఏంటి సెలబ్రేషన్స్ అనుకోవచ్చు. అంటే గ్రామంలో ప్రతి రైతులకి కూడా పిలిచి రైతులకి అవేర్నెస్ ఇవ్వండి. అసలు అడంగల్ ఎలా ఉంటుంది, రికార్డ్స్ డిస్ప్లే చేయండి. అంటే అడంగల్ ఎలా ఉంటుంది, 1B RSRలు ఎలా ఉంటాయి, ఎలా ఎప్పుడు అందజేస్తామో వాటి గురించి ఏంటి, ఏమేమి సర్వీసులు అందజేస్తుంది, ఇవన్నీ కూడా మీకు తెలియనివైతే కాదు, అందరికీ తెలుసు.